నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులు 10కి 10 జీపీఏ వచ్చే విధంగా కష్టపడి చదవాలని సూచించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ, పాఠశాల ఆట స్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించి వివరాలను హెడ్ మాస్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టాయిలెట్స్తో పాటు తాగునీటి మరమ్మతులు, తరగతి గదుల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వీటన్నింటినీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచాలని, పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థలాన్ని చదును చేస్తే విద్యార్థులు ఆడుకునేందుకు అనువుగా ఉంటుందని, అదేవిధంగా పాఠశాల హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉండటం, రోడ్డు నుండి పాఠశాలకు మళ్లే చోట మలుపు ఉన్నందున ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రహరీ చిన్నగా ఉండటం వల్ల సాయంత్రం రాత్రి సమయాలలో పాఠశాలలోకి జులాయిలు వస్తున్నారని, పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పూర్తి చేసిన తర్వాత రెండో విడత మిగిలిన సమస్యలన్నింటిపై దృష్టి సారిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బయోలాజికల్ సైన్స్ పాఠం జరుగుతుండగా డిజిటల్ విధానం ద్వారా పిల్లల పరిజ్ఞానాన్ని, డిజిటల్ బోధన తీరును ఆయన పరిశీలించారు. మొత్తం పాఠశాలలో 109 మంది విద్యార్థులున్నారని, సరిపోయినన్ని తరగతి గదులు, సౌకర్యాలు ఉన్నాయని పాఠశాల హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. గత సంవత్సరం 25 మంది 10వ తరగతి విద్యార్థులకు గాను 22 మంది ఉత్తీర్ణత సాధించారని, ఒకరికి 9.2 జీపీఏ వచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులు 10కి 10 జీపీఏ వచ్చే విధంగా కష్టపడి చదవాలని, పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మనిషి జీవితంలో 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు చాలా ముఖ్యమైన సమయమని, ఎట్టి పరిస్థితులలో దీనిని వృధా చేసుకోవద్దని, అలాగే చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని సూచించారు. ఎవరికి వారు వారిని తీర్చిదిద్దుకునేందుకు కష్టపడి చదవడం ఒక్కటే మార్గమని తెలిపారు. డిఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ భూమన్న, డిప్యూటీ ఇంజనీర్ మహేష్, ఎంపీడీఓ ఉమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.